హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు రెసిపీ మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో స్పైసీ టమాటా రైస్ చేశాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. సో ఈ వర్షానికి వేడిగా ఇలా స్పైసీగా మనము టమాటా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇందులోకి కర్రీ నేను ఎగ్ బుజ్జి చేశాను. చాలా బాగుంది అసలు వేడిగా తింటుంటే కూడా. సో మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో నేను టమాటా రైస్ ఎలా చేశాను, ఎంతెంత క్వాంటిటీ స్పైసీస్ రైస్ యాడ్ చేశాను కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. సో ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో నేను కుక్కర్లో చేస్తున్నాను రైసు. సో కుక్కర్ పెట్టేసి ఒక 4 నుంచి 5 టేబుల్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, స్టార్ చెక్క, 2 యాలకలు, 4 లవంగాలు, సో ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా చీలికలుగా తరిగేసుకొని ఈ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వరకు వచ్చేలాగా మనం దీన్ని మంచిగా వేపేసుకోవాలి. సో అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ కూడా మంచిగా మనకు వేగిపోవాలి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. సో ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యే మధ్యలోనే నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి త్వరగా ఉల్లిపాయ అనేది మగ్గుతుంది. సో అలాగే నేను కరివేపాకు కూడా ఒక గుప్పెడు చేర్చాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మంచిగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఎండు కొబ్బరి తురుము కూడా వేసాను. కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ వచ్చేసి దగ్గర 2.5 టేబుల్ స్పూన్ల వరకు, సో కొంచెం నేను వేసిన టేబుల్ స్పూన్ కొంచెం పెద్దదే, అంతవరకు యాడ్ చేసేసాను. ఇది కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాసు సన్న ముక్కలుగా తరిగేసి పెట్టేసుకున్నాను. ఈ టమాటా కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసేసాను. సో ఈ టమాటాలు, ఈ అల్లం వెల్లుల్లి, ఈ కొబ్బరి ఇవంతా కూడా మిశ్రమం మంచిగా బాగా కుక్ అయిపోవాలి. మనకి టమాటాలు మంచిగా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో అలాగే నేను గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, చికెన్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ ఒక 1/2 గ్లాస్ వరకు వేసేసాను. కొంచెం మంచిగా మగ్గుతుంది. సో ఈ టమాటా అయితే మంచిగా బాగా కుక్ అయిన తర్వాత మనకి ప్రాపర్ మసాలా రెడీ అయినట్టు అయిపోతుంది. సో మసాలా అంతా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఇక్కడ రైస్ వేసే వీడియో స్కిప్ అయిపోయింది. సో నేను ఒక 2.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాస్ రైస్కి మనం ఎంతైతే ఎసరు వేసుకుంటామో సేమ్ 2 గ్లాస్కి వచ్చేసి 4 గ్లాసెస్ వరకు నీళ్ళు యాడ్ చేసేసుకొని నేను 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ పెట్టాను. 2 విజిల్స్ ఫుల్గా అవసరం లేదు. ఫస్ట్ విజిల్స్ వచ్చి సెకండ్ విజిల్ స్టార్ట్ అవుతుంది అనే లోపల స్టవ్ కట్టేస్తే మనకి ఆల్రెడీ అందులో ఉండే హీట్తో మంచిగా రైస్ కుక్ అయిపోతుంది. సో నేను సెకండ్ విజిల్ స్టార్ట్ అయ్యేటప్పటికి కుక్కర్ కట్టేసేసాను. సో నాకైతే మంచి స్పైసీ మంచి యమ్మీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ వే అండి ఇది, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. మా సైడ్ అయితే మంచిగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో వేడిగా టమాటా రైస్ విత్ ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకొని తినేసాము. అంతేనండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో నా ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయని కూడా నేను ఎవ్రీడే కూడా లైవ్లో 6:30 to 5:30 అరౌండింగ్ ఆ మధ్యలో లైవ్లో నేను ఒక రెసిపీ పోస్ట్ చేస్తూ ఆ రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైవ్ చూడొచ్చు. సో నా లైవ్లో కూడా ఎవ్రీడే కూడా ఒక రెసిపీ ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైవ్ని ఒకసారి విజిట్ అయ్యి చూడండి. అంతేనండి, బాయ్ అండి.